బ్యాక్ టు లైవ్ షో. బుధవారం అర్ధరాత్రి 12:30 దాటిన తరువాత అందరూ నిద్రిస్తున్న సమయంలో భారత సైన్యంలోని ప్రత్యేక దళం భారత్లో చొరబాట్లతో ఉగ్రవాద దాడులకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుని లాంచ్ ప్యాడ్ల మీద వాళ్ల ప్రాంతంలోకి వెళ్లి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్లి మట్టుబట్టి విజయతో వెనక్కి తిరిగి వచ్చారు. మొత్తం భారత్లో ఉన్న ఇటు ప్రజలందరూ కూడా దీన్ని ఒక ఉత్సవంలాగా ఫీల్ అవుతున్న సందర్భాన్ని మనం నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాం. సైన్యం ఉరి ఉగ్రదాడి తరువాత వాళ్ళ రక్తం మరిగిపోతూ ఉన్న సందర్భంలో తీసుకున్న ఒక నిర్ణయం ద్వారా పాక్ ప్రేరేపిత ఉగ్రవాద దాడుల్ని మట్టుపెట్టడానికి తీసుకున్న నిర్ణయం మొత్తం అందరిలోనూ కూడా ఆనందాన్ని నింపుతోంది. కానీ దీని తరువాత ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది? ఇప్పుడు మరింత సన్నద్ధంగా ఉండాలా, మరింత అలర్ట్ గా ఉండాలా? అసలు ఏం జరిగిందో పాక్ అర్థమయ్యేలోపే మనం ఏంటి అనేది సైన్యం చెప్పి వెనక్కి వచ్చింది. మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉందా? యుద్ధానికి మళ్లీ వాళ్ళు కాలు దువ్వే పరిస్థితి ఇప్పుడు ఏమన్నా ఉంటుందా? భారత సైన్యం ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ రకంగా సంసిద్ధంగా ఉండాలనేది వాళ్ళ మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు ఎంవి కృష్ణారావు గారు, రిటైర్డ్ డీజీపీ, బీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్ లో సుదీర్ఘకాలం పనిచేస్తున్నారు. ముఖ్యంగా 2006 నుంచి 2008 వరకు కాశ్మీర్ లో ఆ రెండేళ్లు కూడా కీలకమైన బాధ్యతలు నిర్వహించి ఉన్నారు. అలాగే నల్లు ఇంద్రసేనారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి. మాధవపెద్ది కాళిదాస్ గారు, రిటైర్డ్ స్క్వాడ్రన్ లీడర్, భారత వాయుసేనకు సేవలందించారు. గంగాభవాని గారు, కాంగ్రెస్ మాజీ మహిళా అధ్యక్షురాలు, పార్టీ చీఫ్ స్పోక్స్ పర్సన్. ముందుగా కృష్ణారావు గారు, సర్జికల్ స్ట్రైక్స్ అనే పదం నిన్నంతా కూడా విస్తృతంగా చర్చించుకున్నాం. ఇక జాతీయ మీడియా మొత్తం అన్ని మీడియాల్లో మనం అదే మాట్లాడుకుంటున్నాం. అసలు ఏం జరిగిందనేది నిన్న రణవీర్ సింగ్ వారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే వరకు దాదాపు చాలా మందికి తెలియని విషయం. ఎవరికి తెలియదు దాదాపు అసలు కేవలం ప్రధానమంత్రి గారు, ఇద్దరు ముగ్గురికి మాత్రమే తెలిసిన విషయం. అసలు ఈ సర్జికల్ స్ట్రైక్ ఏమిటి? ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. తర్వాత ఏ రకంగా మనం ఇప్పుడు మరింత సంసిద్ధంగా ఉండాలని కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు దీన్ని సర్జికల్ స్ట్రైక్ అని ఎందుకంటారంటే, నా దేహంలో ఎక్కడో ఒక పార్ట్ కురుపు కానీ అల్సర్ కానీ ఏదో క్యాన్సరస్ పోర్షన్ ఉందనుకోండి, సర్జన్ ఏం చేస్తాడు, కేవలం ఆ పాడైపోయిన పోర్షన్ని జాగ్రత్తగా దాన్ని కోసి పారేసి మిగిలింది హీల్ అవ్వడానికి స్టిచెస్ వేసి వదిలేస్తాడు. అంటే ఆరోగ్యంగా ఉన్న భాగాన్ని ఏమాత్రం డ్యామేజ్ అవ్వకుండా, ఎలాంటి హాని జరగకుండా దాన్ని చేస్తాడు. కాబట్టి అది సర్జరీ. అలాగే ఇప్పుడు ఇలాంటి దాడుల్లో సర్జికల్ స్ట్రైక్స్ లో మనం ఎవరు మన శత్రువులు, నంబర్ 1 ఎవరైతే ఆ టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ సరిహద్దు రేఖ ఎల్ఓసిని దాటుకుని వచ్చి కాశ్మీర్లో కానీ లేక పఠాన్కోట్లో కానీ ఇలాంటి చోట్ల మనకు చాలా హాని చేస్తున్నారు. ఉరిలో అయితే నిద్రిస్తున్న సైనికులు 18 మందిని ఏదో గొప్పగా చంపలేదు, వాళ్ళు పిలిచి అంటు పెట్టేశారు. వాళ్ళ టెంట్స్ అన్ని కాలిపోయి చనిపోయారు పాపం. ఇది చాలా పిరికి పందల చర్య. బట్ అది వాళ్ళు మిలిటెంట్ కాబట్టి, వాళ్ళు టెర్రరిస్ట్ కాబట్టి అలా చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళు మళ్ళీ సెకండ్ వేవ్ వస్తున్నదని తెలిసింది. ఫార్చునేట్ గా భారతదేశంలో శాటిలైట్ టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్. మన భారతదేశపు టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అగ్ర దేశాలతో సమానం. సో మనకు ఎన్టీఆర్ఓ అని ఒక సంస్థ ఉంటుంది. ఆ సంస్థలో వాళ్ళు సరిహద్దు ప్రాంతాలన్నీ 24/7 చూస్తుంటారు. నైట్ విషన్ కెమెరాస్ ఉంటాయి. సో వాళ్ళు ఏమిటి అంటే, ఇక్కడ ఏదో మూవ్ అవుతున్నారు కొంతమంది, మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ లాంచింగ్ ఉంటుంది. సుమారు 10 స్థలాలు ఐడెంటిఫై చేశారు. అయితే ఇది ప్రజలు అనుకున్నట్టు ఒక చోట కాదు, 250 కిలోమీటర్లు. ది ఆర్క్ ఆఫ్ అటాక్ ఈస్ 250 కిలోమీటర్స్. 4 జిల్లాలు, బారాముల్లా జిల్లాలో రజౌరి, పుంచ్ మరియు కుప్వాడా అని ఉత్తర నార్దర్న్ మోస్ట్ అనమాట. ఈ డిఫరెంట్ ప్లేసెస్ సెలెక్ట్ చేసి అందులో 7టికి ఏ దళం దాందే. ఇది కొన్ని చోట్ల చూపించారు, ఒక హెలికాప్టర్ వచ్చి కొంతమంది ఇటు వెళ్ళడం, అలా జరగదండి. 7 చోట్ల వేరు ఎలా ఉందంటే, ఒకటి ఆదిలాబాద్, ఒకటి మహబూబ్ నగర్, అలాగనమాట. సో అందువల్ల 7 వాళ్ళకి ముందే బ్రీఫ్ చేసి నిర్దేశించుకున్న ప్రాంతానికి ప్రత్యేక దళం వెళ్ళిపోతుంది. ముందు హెలికాప్టర్ లో వెళుతుంది. ఒక రోప్ ద్వారా వాళ్ళు ఆ సౌండ్ కి అందరు లెగుస్తారని హెలికాప్టర్ ఎక్కువసేపు ఉండదు, 1 మినిట్ కూడా ఉండదు. దాన్ని స్లిదరింగ్ అంటారు. ఆ రోప్ లో దిగిపోతారు, వెంటనే వెనక్కి వచ్చేస్తాయి. వీడు నెమ్మగా క్రాల్ చేసుకుంటూ పాక్కుంటూ వెళ్తారు. వాళ్ళకి తెలుసు ముందే టార్గెట్, జీపీఎస్ కోఆర్డినేట్స్, నైట్ విషన్ ఎక్విప్మెంట్ అన్ని ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులో వాళ్ళని మాత్రమే చంపుతారు. ఇది ఎందుకు సర్జికల్ అన్నానంటే, ఆ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో సివిలియన్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఎవరికి హాని జరగనివ్వరు. సో మనకు ప్రిసైజ్ గా
ఇప్పుడు ఎన్టీవీ స్టూడియోలో మిమ్మల్నే కొట్టాలంటే మిమ్మల్ని మాత్రం కొట్టి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆ కెమెరామెన్ కొట్టరు, ఈ కెమెరా. అందువల్ల సర్జికల్ స్ట్రైక్ అంటారు. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు చేయలేవు, కేవలం 4 దేశాలే ఇంతవరకు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఏమిటి? 1976 జూలై 4న ఇజ్రాయెల్ దేశంలో టెలవీవ్ వాళ్ళ క్యాపిటల్ నుంచి ఒక ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ ప్యారిస్ వెళుతుంటే హైజాక్ చేశారు. ఎవరు? అరబ్బులు, పాలస్తీనియన్ అరబ్బులు. వాళ్ళు తీసుకెళ్లి యుగాండా అని ఒక దేశం ఉంది, అది ఆఫ్రికాలో ఉంది, అంటే అది ఇజ్రాయెల్కి చాలా దూరం, సుమారు 2000 కిలోమీటర్లు. యుగాండా దేశంలో ఎంటబ్బే అనే ఊరు, అక్కడ ల్యాండ్ చేశారు. ఎందుకు చేశారంటే యుగాండా దేశ నియంత డిక్టేటర్ ఆ రోజుల్లో ఇది అమీన్ అని ఒక ముస్లిం, అతను పిచ్చోడు. అతనికి ఎందుకో వీళ్ళకి సపోర్ట్ చేయాలనిపించింది. అరబ్బులంటే ఇష్టం, యూదులంటే ద్వేషం. సో వాడేం చేశాడు, వాళ్ళు ఆహ్వానించి వీళ్ళకి భోజనాలు పెట్టి అన్ని చేసి జాగ్రత్తగా ఈ విమానాన్ని ఏమీ జరగకుండాను, ఇది హైజాక్ చేసిన విమానం, సుమారు 70 మంది తన సైనికులను దాన్ని కాపలా పెట్టారు. పెట్టిన తర్వాత వాళ్ళు జ్యూస్ అందరినీ సెపరేట్ చేసి వీళ్ళు చంపేస్తాము, మీరు ఎప్పుడైతే ఈ మా యొక్క ప్రిజనర్స్, అరబ్ ప్రిజనర్స్ ఇజ్రాయెల్లో ఉన్నారో వాళ్ళని వదిలేస్తే వీళ్ళని వదిలేస్తామన్నారు. అంతవరకు వీళ్ళు 1 by 1 చంపుతూ ఉన్నామన్నారు. సో ఇజ్రాయెల్ నెగోషియేట్ చేస్తూ చేస్తూ జూలై 4, 1976 సడన్ గా ఈ ఎంటబ్బే ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఉండగా వీళ్ళు పక్కన ల్యాండ్ అయ్యి ఫస్ట్ వాళ్ళ సైనికులు, ఇజ్రాయెల్ సైనికులు ఏం చేశారంటే హైజాకర్స్ చంపేశారు. రెండోది ఈ యుగాండా సైనికులు ఎవరున్నారో 65 మందిని చంపేశారు. ఈ ప్యాసింజర్లని వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కించుకున్నారు. ఇందులో ఈ ఎంటబ్బే వాళ్ళు తెలిసి ఎయిర్పోర్ట్ వాళ్ళు ఏమిటిది ఏదో వచ్చింది మా పర్మిషన్ లేకుండా లోపల వెళ్ళిపోయారు. దిస్ ఇస్ ది గ్రేటెస్ట్ జరుగుతుంది, అది వాళ్ళు ఒక్కరే చేసేయగలరు. దాని తర్వాత మగధీషలో జర్మన్స్ చేశారు. బట్ అబటాబాద్ లో అక్కడ ప్రారంభమైంది. బట్ మన అందరికీ తెలిసింది 2011లో పాకిస్తాన్ లో అబటాబాద్ అనే ఊరికి అమెరికన్ ఫోర్సెస్ వచ్చి ఒసామా బిన్ లాడెన్ ని చంపి ఆయన శవాన్ని, ఆయన ఎక్విప్మెంట్ అంతా తీసుకుని వెళ్ళిపోయారు. రైట్, నెక్స్ట్ మాట్లాడదాం. నేను జరుగుతున్నా ఇంద్రసేనారెడ్డి గారు, మొత్తం మీద ఒకటే మాట, మళ్ళీ దీంట్లో ఏం భేదాభిప్రాయాలు లేవు, అందరూ కూడా చర్యను అభినందించారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిన్న మొత్తం దేశంలో ఉండేటువంటి ప్రజలు, ఇక్కడున్నటువంటి వాళ్ళే కాకుండా బయట ఉండేటువంటి ఇండియన్స్ అందరూ కూడా చాలా సంతోషం ఎక్స్ప్రెస్ చేశారు అనేక రకాలుగా. కాబట్టి బేసిక్గా ఇంత పెద్ద 120 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశం మీద పాకిస్తాను డైరెక్ట్గా ఎప్పుడు గెలవలేదు. 3 వార్లలో చిన్న చిన్న వార్లతోటి 4-5 వార్లలో కూడా పాకిస్తాన్ ఎప్పుడు ఓడిపోతూనే ఉంది. కానీ వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న మనుషుల్ని పంపించి ముందు ఎకనామికల్ దీంట్లో దెబ్బతీయాలని అంటే డిస్టర్బెన్సెస్ చేయాలి, అక్కడక్కడ బాంబులు వేయాలి, లేదనంటే హిందూ ముస్లిం గొడవలు పెట్టాలి. ఈ రకంగా చేసినట్లయితే బయటికి వెళ్ళి ఎవరిక్కడ పెట్టుబడులు పెట్టారు అనేటువంటి పద్ధతిలో ఎకనామిక్ దీంట్లో చేయాలి. లేదనంటే దొంగ నోట్లను ప్రింట్ చేయాలి, దొంగ నోట్లను ప్రింట్ చేసి ఇక్కడ అస్థిరపరచాలనేటువంటి దీంతో ఉన్నారు. చివరికి ఏంటంటే మిలిటరీ మొరేల్ ని దెబ్బతీయటానికి వాళ్ళ యొక్క దీంతో ఇచ్చేసే వాళ్ళ క్యాడర్ లో ఈ యొక్క టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఇట్లా చేయటం కొరకు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు జరిగినటువంటి పంజాబ్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ మొన్న జరిగినటువంటి, కాబట్టి దీని మీద ఎక్కడో దగ్గర రియాక్ట్ కావాలి అనేటువంటిది మొత్తం దేశంలో ఉండే ప్రజలు ఇంకా లాభం లేదు చెయ్యండి అనేటువంటి ఇంప్రెషన్ గత 10 రోజులలో అందరూ మాట్లాడినటువంటిదే. ఆ రకంగా పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మన వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడ హర్ట్ కాకుండా సక్సెస్ఫుల్ రైడ్ చేసి వచ్చి మనం చెప్పేంత వరకు కూడా ప్రపంచానికి తెలవకుండా చేయగలగటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. దీన్ని అన్ని పార్టీల వాళ్ళు అభినందించారు. దేశ ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద ఈ రకంగా చెయ్యాలి, ఇది కరెక్ట్ లైన్ అనేటువంటి దీంతో ఉన్నారు. రైట్, కాళిదాస్ గారు, మీరు దీన్ని ఎట్లా చూస్తున్నారు? మీ ఎక్స్పీరియన్స్ పరంగా గతంలో ఇలాంటివి ఏమన్నా చూసారా? ఇప్పుడు ఈ మొత్తం జరిగిందని ఏ రకంగా విశ్లేషిస్తారు? ఇప్పుడు జరిగింది ప్రపంచానికి భారతదేశం ఇప్పుడు 2 సందేశాలు ఇచ్చింది అద్భుతంగా. ఎలా అంటే ఆ రోజుల్లో అలెగ్జాండర్ సైన్యం వచ్చినప్పుడు అపర చాణక్యుడు చంద్రగుప్తుని ఉపయోగించుకొని మగధ సామ్రాజ్యాన్ని ఏ విధంగా దెబ్బతీశాడో ఈ రోజు ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వము యూరీ అటాక్ తర్వాత ఎనఫ్ ఈజ్ ఎనఫ్ అన్న దాని మీద
ఒక అద్భుతమైనటువంటి రాజనీతిని, ఏకత్వాన్ని పెట్టుకొని ఆర్మీకి తగినటువంటి సంకేతాలు ఇచ్చి ప్లానింగ్ చేసుకునేటట్టు చేసి, అవసరమైతే మేము సరిహద్దు దాటి ఇందాక వారు చెప్పినట్టు సర్జికల్ ప్యూనిటివ్ స్ట్రైక్స్ చేసి ఉగ్రవాద శిబిరాలని, తండాలని మాకు నిర్ణయించుకున్న టైంలో మేము చూస్ చేసుకున్నటువంటి పద్ధతిలో అటాక్ చేసి నిర్వీర్యం చేయగలము అన్న ఒక అద్భుతమైన మెసేజ్ పంపించారు. దౌత్యపరంగా కూడా ఈ రోజు పాకిస్తాన్ని ఏకాకి చేశారు. అందువల్ల వాళ్ళు నోరు మూసుకొని గుడ్లు అప్పగిచ్చి చూడటం తప్ప ఏమీ చేయలేరు. అంటే కుక్క కాటుకి చెప్పు దెబ్బ రీతిలో ఈ రోజు పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయే షాక్ మోడీ ప్రభుత్వము, భారత ఆర్మీ ఈ సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ప్రూవ్ చేశారు. ఈ సందేశం అన్నది చాలా స్ట్రాంగ్ గా వెళ్ళింది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. సో దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు పాలుపోవట్లేదు ఏం చేయాలో. ఎందుకంటే ఇన్నాళ్ళు అనుభూతిని చూపించి మీరు రాలేరు, మీరేమీ చేయలేరు అంటే మన మంచితనాన్ని, సహనాన్ని చేతగానితనంగా తీసుకొని వాళ్ళు ఈ విధంగా చెలరేగిపోతూ వచ్చారు. కానీ ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వము అందరి సహకారంతో రాజకీయాలకు అతీతంగా అందరూ పార్టీలు వాళ్ళకి మద్దతు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి మిలిటరీకి వాళ్ళ సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి తగినటువంటి అవకాశం ఇప్పించి, సానుకూలంగా వాళ్ళు ప్లాన్ చేసుకునే అవకాశం ఇచ్చి, ఎక్కడా బయటకు రాకుండా నిన్న వచ్చిన వార్తల్లో కేవలం 4 మాత్రమే తెలుసు. ప్రధానమంత్రి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు, ఆర్మీ చీఫ్, డీజీఎంఓ అండ్ రక్షా మంత్రి. వీళ్ళ సమక్షంలో మాత్రం చాలా టాప్ సీక్రెట్ గా వచ్చి చాలా జాగ్రత్తగా ప్రిసిషన్ తో, ఇందాక వారు చెప్పినట్టు సర్జికల్ స్ట్రైక్ తో కేవలం ఏది మాత్రమే టార్గెట్ అనుకుంటే అది మాత్రమే ఉండేటట్టు చూసి చాలా సెలెక్టివ్ గా వాళ్ళందరూ, ముఖ్యంగా ఇటువంటి ఆపరేషన్స్ లో అండి సర్ప్రైజ్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఆ సర్ప్రైజ్ అన్నది చాలా తెలివిగా ఉపయోగించాలి, అప్పుడే విజయం వస్తుంది. అంటే నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, సైన్యం ఉన్నది అన్నదే సరిపోదు, ప్లానింగ్ తో పాటు ఇంకొకటి ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ పరంగా ఈ రోజుల్లో చూసుకుంటే 5 ఎలిమెంట్స్ అవసరం అండి. C⁴I అంటారు. అంటే కంప్యూటర్స్, కమాండ్, కంట్రోల్, కమ్యూనికేషన్స్, ఇంటెలిజెన్స్. ఈ సిస్టమ్ ని C⁴I అంటారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ రోజు టెక్నాలజీ యుగంలో అన్నిటినీ ఉపయోగించుకోవాలి. నిన్న క్లియర్ గా జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. డ్రోన్ కి అత్యాధునికమైనటువంటి కెమెరాలు ఫిక్స్ చేసి జరుగుతున్నటువంటి ఆపరేషన్ ని వార్ రూమ్ లో ఈ 4 ప్రముఖులు చాలా జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేస్తూ తగిన సూచనలు ఇస్తూ అనుకున్న ప్లాన్ ప్రకారం వెళ్తోందా లేదా. ఎందుకంటే ఇది అంతం కాదు, ఇది ఆరంభం మాత్రమే, ఇంకా ఇటువంటివి చాలా వస్తాయి. సో ఇక్కడ ఏదన్నా లోటుపాట్లు ప్లానింగ్ కి విరుద్ధంగా జరిగాయా, ఆ ఫీడ్బ్యాక్ ని చాలా జాగ్రత్తగా చూసుకొని మున్ముందు రాబోయే దాడులకు కూడా ఇదే విధంగా స్కెచ్ వేసుకుంటూ పాకిస్తాన్కి తిరుగులేని జవాబు చెప్పారు. ఈ రోజు ఆ దేశం ఏమి చేయాలో కనీసం రియాక్షన్ కూడా లేదు వాళ్ళకి. అవునలేరు, కాదనలేరు, చెప్పారు. దాడులు జరగలేదని ఒకసారి, భారత్ చెప్తాను అబద్ధాలను ఒకసారి, జరిగింది, 2 కోల్పోయామన్నారు. వాళ్ళ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసలు ఏమీ జరగలేదు. పైగా ఇప్పుడు వాళ్ళు జాయింట్ పార్లమెంట్ సెషన్ పిలిపించుకుంటున్నారు. ఏమీ జరగకపోతే జాయింట్ పార్లమెంట్ సెషన్ దాకా రోగ్ కంట్రీ, వాళ్ళకి అక్కడ డెమోక్రసీ లేదు, రూలు లేదు. ఆర్మీ ఎట్లా చెప్తే అట్లా. మనంత పటిష్టమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజకీయ పార్టీలు, ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ ఉన్నటువంటి మన దేశం. ఆ వ్యవస్థ, ప్రజాస్వామ్యము ప్లస్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలాలు 3 కలిపితే ఇటువంటి ఇది ఇంకా చాలా చిన్న ఆపరేషన్ మనకున్న సామర్థ్యానికి. భవిష్యత్తులో ఇలాంటివి చాలా ఎక్కువగా శాంపుల్ మాత్రమే, ఇది ఒక చిన్న శాంపుల్ మాత్రమే. గంగాభవాని గారు, ముందుగా నేను మన ఇండియన్ ఆర్మీకి వాళ్ళందరికీ సాల్యూట్ చేస్తున్నా. ఆనందంతో నాకు ఉప్పొంగిపోతున్నాను. ఎంత ఆనందం అంటే చెప్పలేను. మన మంచితనాన్ని, భారతీయులు శాంతి కాముకులు, మనము పీస్ లవర్స్, మన మంచితనాన్ని వాళ్ళు సమర్థత అనుకున్నారు. దానికి ఒక్కసారి కన్నేరు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏమైంది. ఇప్పుడు మనం ఎంత సహించాము. జూబ్లీ మన హైదరాబాద్ మన దిల్షుక్ నగర్ అయితేనేమి, గోకుల్ చాట్ అయితేనేమి, బొంబాయి దాడులు అయితేనేమి, కసప్ మా ఓడే కాదని అన్యాయం అబద్ధాలతోటి ఇన్ని రోజులు, ఇందాక కృష్ణారావు గారు అన్నట్టు పనుకున్న వాళ్ళని కాల్చి చంపటం మనం చెప్పి చేసాం. అనాదిగా మనం పీస్ లవర్స్ ఇప్పుడు చెప్తున్నాం. గంగాభవాని గారు, సారీ టు ఇంటరప్ట్ అండి, ఒకసారి మీ చీఫ్ తో మాట్లాడదాం. టిపిసిసి చీఫ్, అలాగే గతంలో ఆయన యుద్ధ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం కూడా ఉన్న అధికారి ఆయన, వారితో మాట్లాడదాం. నమస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం. చెప్పండి, మొత్తం ఈ ఆపరేషన్ జరిగిన తీరు ఎలా అనిపిస్తోంది మీకు? నిన్న కూడా మీరు చాలా ఉత్తమంగా మీరు స్పందించారు, మీ పార్టీ అధినేత్రి కూడా. నిస్సందేహంగా
మన వీర జవాన్లకి మనందరం సల్యూట్ చేయాల్సిందే. ఈ ఉగ్రవాద శిబిరాల మీద ఏ విధంగా అయితే దాడి చేసి చాలా సమర్థవంతంగా ఆ టెర్రర్ క్యాంప్స్ ని డిస్ట్రాయ్ చేసి అక్కడున్న టెర్రరిస్టుని ఉగ్రవాదులని పాకిస్తాన్ సైన్య అధికారులని మట్టి కనిపించారు. మన భారత సైన్యానికి తప్పనిసరిగా అందరం అప్రిషియేట్ చేద్దాం. ఇది చాలా కాలం నుంచి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ముంబై దాడులు కానీ, పఠాన్కోట్ కానీ, ఊరి కానీ ఉగ్రవాదులకి అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నది అనేది స్పష్టంగా భారతదేశం అంతర్జాతీయ పౌరులు కూడా అందరికీ చెప్పింది. ఇప్పుడు తప్పనిసరిగా మనం ఈ పరిస్థితుల్లో ఈ మార్గదర్శనం బలపట్టారు. అగ్రెసివ్ గా భారతదేశం భారత సైన్యం ముందుకు పోవాలని చెప్పి నా భావన. అలాగే ఇప్పుడు మరింత సన్నద్ధంగా మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం కూడా అనుకోవాలా? ఇప్పుడు మనం పాకిస్తాన్ స్టేట్ పాకిస్తాన్ లీడర్షిప్ కి కొంత అనలైజ్ చేస్తే భారతదేశం లాగా ఒక స్టేబుల్ మెచ్యూర్ డెమోక్రసీ, ఒక రీజనబుల్ ఆ విధంగా వాళ్ళు ప్రవర్తన లేదు, వాళ్ళ లీడర్షిప్ లేదు, వాళ్ళ నిజమైన డెమోక్రసీ కూడా కాదు. వాళ్ళ ప్రధానమంత్రికి నిజంగా పూర్తిగా ఆ దేశం మీద సైన్యం మీద కమాండ్ అండ్ కంట్రోల్ ఉండదు. పాకిస్తాన్ లో సైన్యందే ఆధిపత్యం. వాళ్ళు ఆ సైన్యం పాకిస్తాన్ ఆర్మీ చాలా హాకిష్ గా చాలా అగ్రెసివ్ పోస్టర్ లో ఉంటారు. సో నా అనాలిసిస్ లో నా అనుభవం చెప్పాలంటే వాళ్ళు ఆల్సో వాళ్ళ మీద మతతత్వ శక్తుల ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఒక జిహాదీ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్, జిహాదీ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ వాతావరణం. నిన్న మన సైన్యం చేసిన ఆ ఉగ్రవాద శిబిరాల మీద దాడికి వాళ్ళు రియాక్ట్ అవుతారని చెప్పి నాకు అనిపిస్తుంది. అది దానికి అఫ్కోర్స్ ఆల్రెడీ భారత ప్రభుత్వం తీసుకునే చర్యలు కూడా దానికి సంకేతం. ఆ లైన్ ఆఫ్ కంట్రోల్ నుంచి 10 కిలోమీటర్ల వరకు గ్రామాలని వెకేట్ చేయించారని, జమ్మూ అండ్ కాశ్మీర్ లో స్కూల్స్ అన్ని మూసేశారని, భారత సైన్యంలో అందరికీ సెలవులు రద్దు చేశారని చెప్పి నేను టీవీలో చూశాను. అయితే తప్పనిసరిగా మన భారత సైన్యం, మన భారత ప్రభుత్వం కూడా అన్ని ఎవెన్చువాలిటీస్ కూడా ప్రిపేర్ అవుతున్నట్టు స్పష్టంగా అవపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లైవ్ షోలో జాయిన్ అయినందుకు. రైట్, కంటిన్యూ చేయండి. చాలా థ్యాంక్స్ అన్న, ఉత్తమ్ కుమార్ అన్న, థ్యాంక్స్. మనకి చాలా గర్వం, మీరు మిగ్ విమానాలు, యుద్ధ విమానాలు నడిపారు పైలట్ గా. అలాగే కృష్ణారావు గారు కూడా అక్కడ వచ్చారు, ఇద్దరు తెలుగు వాళ్ళు, కాళిదాస్ గారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే ఈ మన జవాన్లు చేసిన దానికి యావత్ భారతదేశం పులకించిపోతున్నాం. మేము 133 కోట్ల ఒక్క భారతీయుల ఆత్మ బలం వాళ్ళ వెంట ఉంటుంది. మనం అనవసరంగా మేము కాలు దువ్వలేదు. వాళ్ళు చేసిన అరాచక చర్యలు 1, 2, 3 అన్ని భరించాము. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అజాత శత్రు అలిగినాడు ఏమవుతుందో చూపించటం అనమాట. సాగరాలన్నీ ఏకము కాక మానవ అంటారు. అలాగా ఇప్పుడు భారతీయులకు కోపం వచ్చింది. మనం ధర్మబద్ధంగా పోతున్నాం. ఇది ధర్మయుద్ధం. ఇది తప్పకుండా అల్టిమేట్ విజయం మనకు ఉంటుంది. వాళ్ళు చాలా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నట్టు వాళ్ళు చాలా చర్యలు చేయొచ్చు, ఉట్టుపిన్యానే చేస్తారు. ఇలాంటప్పుడు దెబ్బతిన్నప్పుడు ఇంకా చేస్తారు. ఇంకోటి ఏంటంటే మనకి వాళ్ళకి స్వాతంత్రం ఒకసారి వచ్చినప్పుడు కూడా మనం చాలా పటిష్టంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ రాజ్యాధికారం బ్యాలెట్ల ద్వారా తెచ్చుకున్నాం, బుల్లెట్ ద్వారా కాదు. వేరే వాళ్ళు దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉన్నారు, అన్రెస్ట్ ఉన్నారు. వాళ్ళు షరీఫ్ వాళ్ళ ప్రెసిడెంట్ నాకు నిన్ననే దాంట్లో మన భారతదేశానికి షరీఫ్ రావాలంటే మిలిటరీ పర్మిషన్ తీసుకుని రావాల్సి వచ్చిన స్థితిలో ఉన్నారు. వేరే అవర్ ప్రైమ్ మినిస్టర్ సుప్రీం, ఈ కెన్ డూ ఎనీథింగ్ డెమోక్రటిక్ గా. నిన్న వాళ్ళు చేసిన కూడా అఖిల పక్షానికి చెప్పి అందరూ ఎవ్రీబడి అప్రిషియేట్. దేశం వచ్చినప్పుడు మనం అంతా ఒకటే, మనంతా భారతీయులమే. కాబట్టి ఆ భావంతో ఉన్నాము, పులకించిపోతున్నాము. వాళ్ళకి ఆత్మధైర్యంకి మనం 1,33 కోట్ల జనాభా ఆత్మబలం వాళ్ళ వెంట ఉంటుంది, మేము ఉంటాము. రాబోయే నవరాత్రులు ఎలాంటి పరిస్థితులన్నా ఎదుర్కొనే దానికి అమ్మవారు రేపటి నుంచి నవరాత్రులు స్టార్ట్. అమ్మవారి బలం కూడా వాళ్ళు ఎంట ఉంటుంది. మేమంతా వాళ్ళకు ఉన్నాము. రియల్లీ ఐఎమ్ వన్స్ అగైన్ సాల్యూట్ టు అవర్ మిలిటరీ. రైట్, చిన్న బ్రేక్ తీసుకుందాం లైవ్ షోలో. బ్రేక్ తర్వాత మాట్లాడదాం. భారత్ దుశ్చర్య మాది బలహీనతగా భావించొద్దని ఇప్పటికే పాక్ ప్రధాని స్పందించారు. అలాగే భారత్ దుందుడుగు చర్యలకు గట్టిగా బదులు చెప్పే సామర్థ్యం పాక్ ఆమెకుందని పాక్ రక్షణ మంత్రి గతంలో ఆయన అణ్వాయుధాల ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. నిన్నకు మరొకసారి మాట్లాడారు. ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, మనం ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే దాని గురించి ఒకసారి లైవ్ షో వచ్చిన బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.